పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ అనాది సంకల్పంలో మీరు మా కొరకు ఏ మాటలు అయితే దాచించారో మాకు వినిపించండి, నేర్పించండి. ఈ చిట్ట చివరి దినాన నాయన మరొక దినంలోనికి మేము వెళుతున్నాం కనుక మరలా ఈ సంవత్సరం కాపాడినట్టే మరో సంవత్సరంలో కూడా మమ్మల్ని కాపాడుతారని నమ్ముతూ మాట్లాడబోయే నాకు మీ పరిశుద్ధాత్మ కాపుదలనివ్వండి. వాక్యాన్ని వింటున్న మీ పిల్లలందరికీ వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని ప్రసాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్న దైవదోస్తులకు వచ్చిన మీరందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా, ఈ సంవత్సరానికి చాలామంది పోయిన సంవత్సరంలో కనిపించిన వారు ఈ సంవత్సరంలో కనిపించలేదు. కొత్త సంవత్సరం అని అనగానే చక్కగా ఆనందంతో కేరింతలు కొడుతూ వెళ్ళే పరిస్థితి అనేది ఈ మనిషి జీవితంలో అంటూ ఏమీ లేదు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఎంతో ఆశతో, రిజల్ట్స్ రాకముందు నేను పాస్ అవుతాను అనే ఒక నమ్మకం ఉంటుంది. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన రిజల్ట్స్ ఏంటో, మన భవిష్యత్తు ఏంటో మన అందరికీ అర్థమైపోతుంది. రిజల్ట్స్ రాకముందు భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత భవిష్యత్తు మీద నిరాశ ఉంటుంది. పాస్ అయితే భవిష్యత్తు ఉంటుంది, ఫెయిల్ అయిపోతే జీవితం అనేది ఉండదు. ఇది మనిషి జీవితంలో పరీక్షల కోసం ఎదురుచూసే ఈ జీవితం. అలాంటి పరీక్ష ఫలితాలు మనకి, పరలోకపు పరీక్ష ఫలితాలు మనకి ముందుగానే ప్రకటించేశాడు దేవుడు. ఎవరు పరలోకం వెళ్తారు అనే సంగతిని మనకు తెలిసిపోయినప్పుడు ఇంకా మనకు భవిష్యత్తు అనేది ఏముంటుంది? ఏమండి, క్రీస్తు 2వ రాకడలో నేను వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే లోకంలో విశ్వాసులు అనేవాళ్ళు ఈ భూమి మీద ఉండరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అపోస్తుడైన పౌలు కూడా ఒక భయంకరమైన మాటను, పదప్రయోగాన్ని వినియోగిస్తుంటేనే, ఆ మాట వింటుంటేనే ఒక గుండెల్లో ఒక రాయి పడిపోతుంటుంది. ఎవరో కొందరు పరలోకంలోనికి ప్రవేశిస్తారనే మాట, భూమి మీద విశ్వాసి ఉండడనే మాట. ఏమండి, ఇవి మనిషిని కలత చెందించే మాటలు. ఈ మాటలలో క్రైస్తవ్యంలో మార్పును తీసుకురాలేదు. ఈ మాటలు ఎన్నిసార్లు విన్నా చీమలకి పనికి రానట్టుగానే మన జీవితంలో అయిపోతుంది తప్ప మరో కొత్త సంగతి వినడానికి మనం అలవాటు పడిపోతున్న ఈ మనిషి జీవితంలో ఎన్ని చెప్తే అర్థం చేసుకుంటారు, ఎన్ని భయంకరమైన మాటలు వింటే అర్థం చేసుకుంటారు. అందుకే దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. మనుషులలో ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారన్న ఒక భయాన్ని కలిగించి క్రీస్తు పూర్వమే ఒక అద్భుతమైన ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. ఇశ్రాయేలీలు బానిసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు 430 సంవత్సరాలు బానిసత్వంలోనికి వెళ్ళిపోయి దీనాతి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ, వేదన చూసి ఒక మనుషులలో ఒక ఆలోచనలను రేకెత్తించాలని, వాళ్లకు భవిష్యత్తుని ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని ఒక మంచి ఆలోచనతో ఏం చేశాడంటే తెలుసండి, పరలోకంలో ఉన్న దేవుడు 430 సంవత్సరాల చెరలో ఉన్న వారిని విడిపించడానికి చేసిన అద్భుత కార్యక్రమాలు. అవి వింటే మనుషులలో ఎలాంటి వాడికైనా మార్పు చేయాలి. సముద్రం మధ్యలోంచి వెళ్ళిపోవటం ఏంటండి? ఏమండి, ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందున్న చిన్న దోమ మనల్ని డామినేట్ చేస్తుంది, తలలో ఉన్న పేలే మనల్ని డామినేట్ చేసేస్తుంది. చిన్నగా కనిపిస్తున్నవే మనిషి జీవితాన్ని పతనం చేస్తున్నప్పుడు ఇవన్నీ మనుషులలో కలిగించాడు. నేనంటే ఏంటో చూపించాలి అనుకున్నాడు. ప్రజలలో ఒక విషయాన్ని గూర్చి ఈ సమాజానికి నేర్పించాలి అనుకుని
ఆయన కష్టపడ్డాడు, నలిగిపోయాడు. అలా నలిగిపోతూ మాట్లాడిన ఒక మాట ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు రాయించాడు. చూడండి, 1వ అధ్యాయము 33వ వచనాలలో ఒక అద్భుతమైన సంగతిని ఇక్కడ వ్రాయించాడు. చూడండి, త్వరగా చదివితే ముఖ్యమైన వర్తమానాలకు వెళ్ళిపోదాం మనమంతా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33 వరకు చదువుకుందాం. త్వరగా చదవండి. నీకు ముందర నడుచుచున్న మీ దేవుడని యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో నుండి మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పిది. నిజంగా 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నప్పుడు తన కొడుకుని చంకలో వేసుకుని ఒక సురక్షితమైన ప్రాంతానికి ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోతాడో ఒక తండ్రి, అదే ఆలోచన అది చూపించి ప్రతి మనిషిని ఒక ఉన్నతమైన సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఎందుకు తీసుకువెళ్తున్నాడు తెలుసా అండి? నేను తండ్రిగా, నా పిల్లలు, నేను తండ్రిగా బలవంతుడిగా ఉన్నాను. నేను బలవంతుడైన తండ్రికి కుమారులుగా నా ముందుండాలి అనుకుంటాడు. కోడి ముందుంటుంది, పిల్లలు ముందెళ్తూ ఉంటాయి. గ్రద్ద ఆకాశంలో తిరుగుతుంది. నా తల్లి ఉందనే ధైర్యంతో వెళ్ళిపోతాయి అవి. అలాగే పరలోకంలో ఉన్న దేవుడు పైనున్నాడు, బలవంతుడిగా ఉన్నాడు. ఆయన తన పిల్లల్లో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇన్ని చేసినా మీరు చెట్ట చివర చదువుకుంటూ ఒక మాట మీరు మిస్ అయ్యారది, ఆయన యందు విశ్వాసముంచలేదు. మనిషికి ఎన్ని చేసినా ఆయన ఎంత కష్టపడినా, ఎన్ని ఆలోచించినా, బలవంతుడిగా ఉన్న దేవుడు తన పిల్లలు ముందు నడుస్తున్నా మనుషులలో విశ్వాసాన్ని రగిలించాలని, అది పెంపొందించాలని ఆలోచించుకున్నాడు. ఇన్ని అద్భుతాలు దేనికోసం చేశాడు తెలుసా అండి? ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ విశ్వాసం ఉంచాలి నా మీద అనుకున్నాడు. ఆయన నన్ను నమ్మాలి, నన్ను తండ్రిగా గుర్తించాలి అని అనుకున్నాడు. అలా అనుకుని తన జీవితకాలం అంతా అది ఒక్కదానితో ఎదురు చూస్తూ ఆయన సైలెంట్ అయిపోయాడు, కామ్గా ఉన్నాడు. కానీ పుట్టుకొస్తున్న సమాజంలో మనుషులు అవిధేయులుగా మారిపోతున్నారు. ఒకవైపు బలవంతుడు మనుషులలో విశ్వాసాన్ని పెంపొందించాలని ఆలోచించి ప్రయత్నం చేస్తుంటే, ఇదే ఆలోచనను తన కుమారునితో చెప్పాడు. నాయనా, ఈ భూమి మీదకి వెళ్ళాలి, నా పిల్లలను నేను ఒకటి చూడాలనుకుంటున్నాను. ఎన్ని అద్భుత కార్యములు, ఎన్ని ఆశ్చర్యకార్యములు, ప్రపంచం చూడని అద్భుతమైన కార్యక్రమాలు చూపించాను. కానీ ఒక లోటు ఉన్నది నాకు, నా పిల్లలలో విశ్వాసం ఉంచేవారు ఈ భూమి మీద లేకుండా పోయారు అనుకున్నాడు. తన కుమారుణ్ణి ఈ భూమి మీద పంపించాడు. అలా పంపించిన వెంటనే తన కుమారుడు ఈ భూమి మీద చేసిన మొట్టమొదటి పని, ఆయన చేసిన పని ఏంటో ఒక్కసారి చదవండి, ఆశ్చర్యపోతారు మీరు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారము లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకరు పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, ఈ పని అంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు చెప్పి ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలలో సైనికులైనను ఎవరికైనాను ఏమండి ఇంత విశ్వాసం ఉన్నట్టు ఒక వ్యక్తిని చూస్తున్నాడు. చూసారా? అక్కడున్న ప్రాంతాలలో ఒక వెతుకుతున్నాడు, అసలు విశ్వాసము కలిగివాడు ఎవడైనా కనపడుతున్నాడేమో అని అనుకున్నాడు. ఒక్కరు కనిపించిపోయేసరికి ఈయనలో ఆనందం మొదలైంది. ఏమండి,
తిరుగుతున్నాడు, గ్రామాలు తిరుగుతున్నాడు, పట్టణాలు తిరుగుతున్నాడు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఎప్పుడు నిద్రపోతున్నాడో తెలీదు. గ్రామాల్లో తిరుగుతున్నాడు, తెల్లవారున వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. అలా చేసుకుని తిరుగుతున్న ఆనాటి ప్రజలకి ఒకనాడు తండ్రి అయిన దేవుడు ఎలా అద్భుతాలు చేయడం ప్రారంభించాడో అదే బాటలో యేసుక్రీస్తు వారు వెళ్తూ ఆయన ఏం చేశాడో అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాటను మాట్లాడుతున్నాడు చూడండి. వారి అవిశ్వాసమును చూసి, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఏం చేశారండి? నిజంగా ఎదుటి వాణ్ణి మనసుల్లో చూస్తున్నాడు. వీడు దేవునికి పనికొస్తాడా లేదా, నన్ను నమ్ముతున్నారా లేదా? ఆ పరలోకంలో ఉన్న దేవుడు తన పిల్లల్లో విశ్వాసాన్ని రగిలించాలనుకున్నాడు. అదే బాటలో యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపించాడు. అదే బాటలో వెళుతున్న యేసుక్రీస్తు వారు మనుషులలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నా ఆయనను నమ్మటం లేదైనా. ఆయనను ఒకరోజు ఏం జరిగిందో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశాడు. అనేక రోగాలు తీసేశారు, రొట్టెలు పంచిపెట్టేశాడు. ఇలాంటి వాడు మనతో ఉంటే బాగుండును అనుకుని ఆనాటి యూదులు, ఇశ్రాయేలులను అనుకుని క్రీస్తు కోసం వెతకటం ప్రారంభించారు. ఏమండి, ఎక్కడ ఉంటాడండి బోధకుడు? రోగాలు తీసేవారు ఎక్కడ ఉంటాడు? భోజనాలు పెట్టేవాడు ఎక్కడ ఉంటాడని ఒక ఊరు వెళ్తున్నారు. ఇక్కడ బోధకుడు వచ్చాడా అని అడుగుతున్నారు. మరొక చోటకి వెళ్తున్నాడు, ఇక్కడ రాలేదని ఎంక్వైరీ తీసుకుంటున్నారు. ప్రతిరోజు ప్రజలకు ఉన్న ఎంక్వైరీ ఏంటో తెలుసా అండి? ఎప్పుడు రోగాలు బాగేస్తాడా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నాడు. తిరుగుతున్నారు, సముద్రం అవతలకు వెళ్ళిపోతున్నారు. చిన్న హింట్ ఇస్తే చాలు వెళ్ళిపోతున్నారు ఆ ప్రాంతానికి. అలా వెళ్ళిపోతున్న ఆ ప్రజల్ని గుంపులుగా పట్టణం అన్ని తరలి వస్తున్నప్పుడు వాళ్ళందరినీ చూసి ఒకరోజు వాళ్ళందరికీ కనపడకుండా ఒక చెట్టు చోటుకు వెళ్ళిపోయాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు కానీ దాక్కున్నాడు అని రాయించాడండి. కనపడకుండా దాగి ఉండను అని రాయించాడు. ఆయన మనుషులను చూసి పారిపోతున్నాడేంటి? ఈనాటి సమాజం యేసుక్రీస్తును ఎందుకు అనుకరిస్తుందండి? ఎందుకు వెంబడిస్తుంది? ఆయన నుంచి ఏదో పొందుకోవాలనుకుంటుంది కదా. ఏది ఇవ్వాలని, మనుషులలో ఏది చెప్పాలని నేను వచ్చానో, పరలోకంలో తండ్రి విడిచిపెట్టిన ఆ విశ్వాసం మనుషులలో చూపించాలని నేనొస్తే ఈనాటి ఈ ప్రజలు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసా అండి? అదే ఆలోచన అప్పుడు ఆనాటి కాలంలో ఉన్న మనుషులు అలాగే ఉన్నారు. ఈనాటి కాలంలో ఉన్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, అనేక అద్భుతములు చేశాడు. నేను ఎవరినైనా అడుగుతున్నాడు. అందరూ చెప్పలేకపోయారు కానీ ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు క్రీస్తు అన్నాడు. అలా అన్నప్పుడు వీళ్ళందరూ కలిపి ఒకరోజు నమ్మారనుకున్నాడు, కానీ నమ్మలేదు వీళ్ళంతా. అలా నమ్మనప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారో, ఎలా తిడుతున్నాడో చూడండి వాళ్ళని. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16-18 వచనాలు చూడండి, త్వరగా చదవండి. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, కానీ వారిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా అంటున్నాడు. అంటే నేను ఏ పని మీద వచ్చానో మీరు నాతో తిరుగుతున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నన్ను గూర్చి తెలుసుకుంటున్నారు, కానీ నా ఆలోచనలోనికి మీరు రాలేకపోతున్నారు, నన్ను విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు వెళ్తారు ఈ సమాజంలోనికి? ప్రతి ఆదివారం మనం వస్తున్నాము, ఎందుకు వస్తున్నామో మనకే తెలీదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో మనకే తెలీదు. నిజంగా చాలా బాధాకరమైన సంగతి అండి. నిజంగా పరలోకంలో ఉన్న దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. విశ్వాసాన్ని ప్రజల్లో ఉంచాలి అనుకున్నాడు. ఏ తండ్రి చేసిన పనిని తన కుమారుడికి అప్పగించాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో చివరి వరకు మనుషులలో విశ్వాసాన్ని రేకెత్తించాలనుకున్నాడు. విశ్వాసులుగా ప్రతి వ్యక్తిని జీవింపచేయాలనుకున్నప్పుడు ఉన్నాడు. ఆయన చివరి జీవితంలో ఆయన కాలంలో కూడా ఆయన పని పూర్తి కాకుండా పోయింది. తండ్రి ముగించలేని పని
పరిశుద్ధ యేసుక్రీస్తు వారు మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు ముగించిన, యేసుక్రీస్తు వారు స్టార్ట్ చేసిన, ప్రారంభించిన దానిని పరిశుద్ధాత్మునికి అప్పగించి ప్రతి మనుషులలో విశ్వాసులుగా, విశ్వాసాన్ని పెంపొందించే విశ్వాసులుగా ఈ సమాజాన్ని మార్చమని పంపిస్తే ఈనాటి ఈ సమాజం ఏమండి, ఈరోజు ఎంతోమంది సంఘాలుగా వెళ్ళిపోతుంటే, ఒక రోమన్ క్యాథలిక్గా, ఒక లూథరన్గా, ఏంటంటే మీరు మోకరించి ప్రార్థన చేస్తారు, మీరు ఏంటంటే మీరు హల్లెలూయా చెప్పరు, మీరు మరియమ్మ గారిని పూజిస్తారేంటండి, మీరు ఇదేంటండి అని ఎవరైనా ఒకవేళ వెళ్ళడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఒక్కటే: ఎవరు విశ్వాసము వారిది, ఎవరు భక్తి వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి జీవితం వారిది అనే స్థితికి ఈ సమాజం చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయిందంటే, ఆనాడు పరలోకంలో ఉన్న తండ్రి ఏదైతే కలలు కన్నాడో అది పూర్తి కాని సమస్యగానే ఆగిపోయింది. మనుషులు ఎలా మారిపోయారో తెలుసండి. తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి తన బాధ్యత సకలు ఆగిపోయింది. యేసుక్రీస్తు వారు చేసిన ఆ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. పరిశుద్ధాత్ముడు చేస్తున్న ఈ ప్రణాళిక, ఈ యజ్ఞం, అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడో చదువుకుందామండి, ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన 2వ తిమోతి పత్రిక, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఏమండి, విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు అంటే, కాపాడుకుంటున్నాడు అంటే ఏంటి? ఏం కాపాడుకుంటామండి మనం? బంగారాన్ని దొంగల బారి నుంచి కాపాడుకుంటుంటాం, ఆస్తులు ఎత్తుకుపోకుండా కాపాడుకుంటుంటాం, శత్రువుల వారి నుంచి కాపాడుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో ధనాన్ని మట్టిలో దాచుకునేవారు, బీరువాలో దాచుకునేవారు, కాపాడుకుంటున్నారు. కానీ ఈయన కాపాడుకుంటున్నది ఏంటో తెలుసా అండి? విశ్వాసాన్ని కాపాడుకునే విశ్వాసులు ఎవరున్నారు? విశ్వాసాన్ని కాపాడుకోవాలా? ఎత్తుకుపోతారా విశ్వాసులు? విశ్వాసాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారా? ఎవరైనా ఎత్తుకుపోతారా? వాక్యాన్ని ఎత్తుకుపోవడం చూసాం మనం, అపవాది ఎత్తుకుపోతుంది. కానీ విశ్వాసాన్ని ఎలా ఎత్తుకుపోతారండి? నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు అంటే, ఏదైతే విశ్వాసాన్ని క్రీస్తులో చూశాడో, తన బ్రతుకులో చూశాడో, పరలోకంలో ఉన్న తండ్రి, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు వేరే నుంచి నేర్చుకున్నాడు. అపోస్తుడైన పౌలు నమ్మిన దానిని, నేర్చుకున్న దాన్ని పట్టుకొని కాపాడుకొని మంచి పోరాటం అంటున్నాడు ఆయన జీవితంలో. ఒక తండ్రి, బలవంతుడైన తండ్రి ముందున్నప్పుడు, పిల్లలు ఎదరెళ్తున్నప్పుడు బలవంతుడిని చూసి ఎదురొచ్చిన శత్రువులు పైనున్న వాడిని చూసి ఆగిపోతారు కదా. నా వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యే ఉన్నారని బెదిరిస్తూ ఉంటారు, రౌడీలు ఉన్నారని బెదిరిస్తూ ఉంటారు. నా వెనక దేవుడు ఉన్నాడని చెప్పేవారు ఎవరున్నారు చెప్పండి? ఏమండి, పరలోకంలో ఉన్న దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇంతమంది మన పక్షాన ఉండగా, ఇంతమంది విశ్వాసాలతో ఉండగా, మనుషుల విశ్వాసాలను చెరిపే ఒక దుష్ట శక్తి ఈ ప్రపంచంలో ప్రవేశించింది. మనుషులలో విశ్వాసాన్ని రగిలించాలని పరలోకంలో ఉన్న దేవుడు ప్రయత్నం చేస్తే, నమ్మిన విశ్వాసాన్ని ప్రతి వ్యక్తిలో నుంచి తీసేస్తుంది. తండ్రి ప్రయత్నం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు ప్రయత్నం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ప్రయత్నాలు, ఇంతమంది బలవంతులు ప్రయత్నం చేస్తుంటే అపవాది ప్రతి మనిషిని చెరుపుతుంది. వీళ్ళందరూ అపవాదిని ఎదిరించిన వాళ్ళే, కాళ్ళ కిందేసి తొక్కిన వారే. ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. మన వెనక నలుగురున్నారు, ముగ్గురున్నారు. పరలోకంలో ఉన్న దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. నాయన వెళ్ళు, నాయన నీ వెనక నేనున్నాను, నువ్వు వెళ్ళు. వెళ్ళాలి. ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలో తెలుసా అండి? ఎలా కాపాడుకోవాలో ప్రకటన గ్రంథంలో రాయించాడు చూడండి. అది చదువుకుందాం, ముగించుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం చూడండి.
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనమందు, సాతాను సింహాసనమందున్న స్థలములలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఏమండి, మనిషి జీవితం ఎక్కడుందండి? మనిషి బ్రతుకు ఎక్కడుంది? సాతాను సాతాను సామ్రాజ్యం, సాతాను అధికారం. ఈ అధికారం కింద ఉన్నాం. ఎవరి అధికారం కింద ఉన్నాం? ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఉన్నాగా. ప్రపంచమంతా ఎవరి అధికారంలో ఉంది? అపవాది అధికారంలో ఉంది. అధికారం పెత్తనం దానిది. ఇంత అధికారంలో ఉన్న మనల్ని ఏమంటున్నాడో తెలుసా అండి? సాతాను అధికారం కింద ఉన్నావు నువ్వు. అలా ఉండి ఏమంటుంది? చదవండి. సాతాను కాపురమున్న ఆ స్థలములలో నాయందు విశ్వాసము, నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనే ఒకడు మీ మధ్యను చంపబడ్డాడు. విశ్వాసమును కాపాడుకుంటున్నాను, రక్షించుకుంటున్నాను అంటున్నాడు. ఒక విశ్వాసాన్ని కాపాడుకోవటానికి అంతిపైన ఒకడు చచ్చిపోయాడు. ఒకడు చావుతూ సంపాదించుకునేదా విశ్వాసం. ఏంటండి జీవితం? మనిషి జీవితం ఇంతలా అయిపోయింది. కాపాడుకుంటున్నాడు అంటున్నాడు అపోస్తుడైన పౌలు. విశ్వాసాన్ని సంపాదించుకోవడం కోసం అంతిపైన ఒకడు చచ్చిపోయాడు అంటున్నాడు. సాతాను సామ్రాజ్యంలో ఉన్నాడు అంటున్నాడు. ఆ సాతాను సామ్రాజ్యంలో ఉన్న నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని, నువ్వు చేపట్టిన ఈ సత్యాన్ని ఈ ప్రపంచానికి చూపించడం కొరకు సాతాను సామ్రాజ్యంలో ఉన్న నీవు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఎలా రక్షించుకోవాలి? మన వెనుక ఉన్నది పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అధికారం ఈ భూలోకంలో అధికారం సాతానుదైనా మనల్ని ముందు పెట్టి మన వెనుక ఉన్నది ఎంతమంది ఉన్నారండి బాబు? బలవంతులు ఉన్నారండి. కానీ ఎందుకో ఎంతమంది మన వెనుక ఉన్న ఎందుకో భయం, ఎందుకో ప్రతిదానికి భయం, ప్రతిదానికి భక్తిగా బతకడానికి భయం, పాటలు పాడడానికి భయం. నిజంగా మీకు ఒక విషయాన్ని అయితే మాత్రం నీకు చాలా చెప్పాలండి బాబు. నేను నిజంగా నా జీవితంలో అలా మాట్లాడడానికి కూడా నాకు భయమే. అలాంటి నా జీవితం ఒక మీటింగ్ పెట్టాలనేది నా కల అండి. నేను ఒక మీటింగ్ పెట్టగలను అనుకున్నాను. నేను అద్భుతంగా నిజంగా భీముడోలు అనే ఆ ప్రాంతంలో ఒక్క వ్యక్తిని, ఇంతమందిని మన సోదరులు రవికుమార్ గారిని తీసుకెళ్ళి ఆ మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సాతాను సామ్రాజ్యంలో అంతిపైన వాడు మరణించాడు. అపోస్తలుడైన పౌలు దాన్ని కాపాడుకోవటానికి, రక్షించుకోవడానికి కష్టపడుతున్నాడు. మరి మన విశ్వాసులుగా మనం ఉంటున్నామా లేదో చెప్పండి. మన విశ్వాసులుగా ఉండగలుగుతున్నామా? మనకున్న విశ్వాసాన్ని ఎవరైనా ఎత్తుకుపోతున్నారా? ఎత్తుకుపోతున్న దాన్ని కాపాడుకోవలసిన విశ్వాసులు ఎంతమంది? మరి ఎలా ఎత్తుకుపోతుంది? ఎలా కాపాడుకోవాలి? అపవాది మనల్ని నుంచి ఎలా ఎత్తుకుపోతుంది విశ్వాసాన్ని? దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే సంగతిని, విలువైన వర్తమానాలు మనం వినబోతున్నాం. నిజంగా అవకాశం ఉన్నప్పుడు మరలా దీనికోసం మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మనం అందరం లేచి నిలబడదాం. నిద్రపడిపోయేలాగా ఉన్నారా? నిద్ర వచ్చేస్తుంది కదా, అందుకే చక్క ఎవరికి నిద్ర రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ పైకి లేపను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసులుగా కనపడుతున్నారు నాయన. కానీ విశ్వాసాన్ని కాపాడడం కొరకు, విశ్వాసాన్ని మనుషులలో చూపించడం కొరకు
ఎంతగా బాధపడిన నాయన మీరు బాధపడ్డారు, మీ కుమారులు బలైపోయారు నాయన. అంత గొప్పగా ఉన్న ఈ విశ్వాసాన్ని ఈరోజు నమ్మలేని స్థితిలో ఈనాటి ఈ సమాజం, ఈ క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది నాయన. అపోస్తలుడైన పౌలు కాపాడుకున్నాను అంటున్నాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అంతిపైన ఒకడు చచ్చిపోయాడు అంటున్నాడు నాయన. అంత గొప్పదా నాయన విశ్వాసాన్ని కాపాడుకోవటం, అంత భయంకరంగా ఉంటుందా నాయన. మీ బాటలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించండి, మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. నా ద్వారా నాయన ఒక చిన్న మారుమూల ప్రాంతంలో జరిగించిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. నా వెనక మాట్లాడబోయే నీ కుమారుని ద్వారా అనేకమైన ఆశ్చర్యకరమైన మన మాటలు మాకు వినిపించి నేర్పిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. థ్యాంక్స్ అండి, కూర్చోండి.